హలో. నమస్తే అండి. ఇవాళ ఒక డ్రై ఫ్రూట్ షేక్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ బాక్స్‌లో చూపిస్తున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని నైట్ నానబెట్టుకొని, పొద్దున వాటిని తీసుకొని మనము షేక్ చేసుకుందాము. అందులోకి మిల్క్ కానీ, బనానా గానీ వేసుకుంటే అది మనకొక బ్రేక్‌ఫాస్ట్ లాగా అవుతది. ఇందులో కనిపిస్తున్నవన్నీ ఏంటంటే డ్రై ఫ్రూట్స్‌తో పాటు కొన్ని సీడ్స్, నట్స్ మనకు తెలిసినవే. వీటన్నిటిని తీసుకొని ఈ బాక్స్‌లో చూపిస్తున్నట్టు అన్నీ నానబెట్టుకున్నాము. నానబెట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ రేపు పొద్దున తీసుకొని షేక్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఆల్మండ్స్. ఆల్మండ్స్, ఆల్మండ్స్ ఒక 4 వరకు తీసుకుందాము. ఆల్మండ్స్ మనకి తెలిసిన ప్రకారం ఏంటంటే వాటిలో ఉన్న కంప్లీట్ న్యూట్రిషన్స్, హెయిర్ గ్రోత్ అండ్ నెక్స్ట్ ఏంటంటే అంజీరా ఒకటి తీసుకుందాము. అంజీరా తర్వాత నెక్స్ట్ తీసుకుంటుందేంటంటే వాల్‌నట్స్. వాల్‌నట్స్ ఒకటి ఇదేంటంటే మన డే టు డే లైఫ్ బెటర్‌గా ఉండడానికి. నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్ ఏమో ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుందాము. సీడ్స్ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్. వైట్ కలర్‌లో ఉండే వాటర్ మిలన్, గ్రీన్ కలర్‌లో ఉండేవి పంప్కిన్ సీడ్స్. ఇవి కూడా హాఫ్ స్పూన్ వరకు. దాని తర్వాత ఇవి హలీమ్ సీడ్స్ అంటాము. ఐరన్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. హాఫ్ స్పూన్. తర్వాత తీసుకుంటుంది ఫ్లాక్స్ సీడ్స్ ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకుందాము. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే ముఖ్యంగా హెయిర్ గ్రోత్‌కి మనము చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. కండిషనింగ్ గూడా ఎక్కువుంటది. నెక్స్ట్ ఏంటంటే ఇవి సన్‌ఫ్లవర్ సీడ్స్ కూడా మనం హాఫ్ టు 1 స్పూన్ వరకు తీసుకుందాము. నెక్స్ట్ చియా సీడ్స్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేద్దాము. తర్వాత సబ్జా సీడ్స్ చలవకి చాలా హెల్ప్‌ఫుల్. అందరూ వాటర్‌లో యేసుకొని తాగుతుంటారు. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ టు 1 స్పూన్ వరకు. నెక్స్ట్ దీన్ని బ్రెజిలియన్ నట్ అంటాము. ఇవి కొద్దిగా కష్టమే దొరకడము. ఇవి ఒక నట్ వరకు వేద్దాము. నెక్స్ట్ ఇవి బ్లాక్ రెజిన్స్ డ్రైడ్ బ్లాక్ రెజిన్స్ అన్నమాట. వీటిని ఒక 4-5 వరకు యాడ్ చేద్దాము. నెక్స్ట్ పిస్తా ఒక 4-5 లేదంటే కావాలంటే ఒక 2-3 వరకు కూడా యాడ్ చేయొచ్చు. ఇవి డ్రైడ్ పిస్తాస్. నెక్స్ట్ మనకు తెలిసినవి డేట్స్ ఒక 3 వితౌట్ సీడ్స్ తీసి నానబెడదాము. వీటన్నిటిని ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలాగా వాటర్ తక్కువగానే ఎయండి. ఎందుకంటే మిక్సీ చేయడానికి కష్టమవుతది కాబట్టి. వీటన్నిటిని నానబెట్టుకొని పొద్దున తీసుకొని వీటిలోకి మనము ఒక బనానా అండ్ ఒక కొద్దిగా మిల్క్ వేసుకుంటే ఒక హాఫ్ గ్లాస్ వరకు మనకు షేక్ అవుతుంది. వితౌట్ బనానా గూడా ఈ షేక్‌ని తాగొచ్చు.